అమ్మ కోసం ఎపిసోడ్ 3 కొత్త జీవితంలో మొదటి పరీక్ష. రామయ్య ఇంట్లో తెల్లవారింది. వేదిక ఉదయం లేచి కిటికీ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తూ తన మనసులో కదిలే భావాలను తలుచుకుంటుంది. వేదిక మనసులో, ఈ ఇంట్లో నా కోసం ప్రేమ ఉంటుందా, లేక నన్ను ఓ వాడుక వస్తువులా చూస్తారా? ఆలోచన మధ్య వేదిక తల్లి గురించి ఆలోచించి కన్నీళ్లు తెచ్చుకుంటుంది. అప్పుడు బయట నుంచి కోడలు సులోచన గట్టిగా అరవటం వినిపిస్తుంది. ఇంట్లో హాలులో మధుసూదన్, సులోచన కూర్చొని మాట్లాడుతున్నారు. వేదిక కిచెన్లో పనులు చూస్తోంది. సులోచన విద్రూపంగా, ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడు మా మామ. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మధుసూదన్ నవ్వుతూ, ఇంకా ఏముంది, ఇంట్లో పని చేసుకుంటూ మా సేవ చేయాల్సిందే. వేదిక వీరి మాటలు విని అవమానంతో మౌనంగా ఉండిపోతుంది. కానీ ఆమె గట్టిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. వేదిక నిర్వీర్యంగా, నేను చేయాల్సిన పనులు చెప్పండి. నా తల్లికి అవసరమైన డబ్బు వస్తే నాకు బాధ లేదు. సులోచన, మధుసూదన్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. రామయ్య బయట నుంచి వచ్చి వేదికను చూస్తాడు. రామయ్య ఇలా అంటాడు, వేదిక, నీకు ఇక్కడ ఎవరైనా ఏమైనా కష్టం పెడితే నాతో చెప్పు. నువ్వు నా భార్యవు. వేదిక తన బాధను మనసులో దాచుకుంటుంది. వేదిక ఎదురు తిరిగిన మొదటి సందర్భం. ఇంట్లో వంట తయారీ జరుగుతోంది. సులోచన వేదికను తన పనిమనిషిలా వ్యవహరిస్తూ ఉన్నది. సులోచన ఆజ్ఞాపిస్తూ, వేదిక, అన్ని పనులు త్వరగా పూర్తి చేయి. మాకు భోజనం పెట్టడం నీ బాధ్యత. ఇప్పుడు వేదిక దృఢంగా, నేను ఇక్కడ కేవలం బానిసలా ఉండటానికి రాలేదు. నా తల్లిని కాపాడేందుకే నేను చేసుకున్నా. నాకు గౌరవం ఇచ్చి మాట్లాడండి. సులోచన ఆశ్చర్యంగా వేదికను చూస్తుంది. ఇంతకుముందు అలా ఎదురు మాట్లాడిన వాళ్ళెవరూ లేరు. ఇదే ఆమె కొత్త ఇంట్లో మొదటి పోరాటం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. 4th ఎపిసోడ్లో వేదిక ఎదుర్కొనే కొత్త సమస్యలు ఏమిటి, ఆమె తన గౌరవాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో చూద్దాం.